في أكبر الكتب. ఒక నది తన కథను తానే పాడుకుంటే ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఒకప్పుడు జీవనదిగా ఉండి ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోయిన నది అయితే. ఈరోజు మనం రాయలసీమ గుండె చప్పుడు లాంటి పెన్నా నది గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కవిత కాదు, కనుమరుగైన ఒక నది ఆత్మఘోష. పదండి ఆ గానంలోకి ప్రయాణిద్దాం. చూడండి, కవి ఎంత అద్భుతంగా ఈ గీతాన్ని మొదలుపెట్టారో. ఇది ఒకరిద్దరి పాట కాదట, కోటి గొంతులు, కోటి గుండెలు ఏకమై పాడుతున్న పాటట. అంటే ఇది ఆ ప్రాంత ప్రజలందరి సమష్టి గొంతుక అని మొదటి పంక్తిలోనే మనకు స్పష్టం చేసేశారు. సరే, ఈ పాటలో మనకు రెండు కోణాలు కనిపిస్తాయి. ఒకటి రాయలసీమ సహజ సౌందర్యం, రెండోది గుండెల్ని పిండేసే విషాదం. ఈ రెండూ పెన్నా నదితో ఎలా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ కిన్నెర అంటే ఏంటి? అది వీణలాంటి ఒక తీగవాయిద్యం. ఆ కోటి గొంతులు కిన్నెరను మీటుతున్నాయనడంలో అర్థం ప్రతి ఒక్కరి స్వరం ఈ పాటలో ఒక శ్రావ్యమైన రాగాన్ని పలుకుతోందని. పిన్నెర రాగాన్నిస్తే మరి కంజరా? అది లయని ఇస్తుంది. అది కూడా ఎలా? కొట్టుకుంటున్న గుండె చప్పుడులా, ఆ ప్రాంత ప్రజలందరి గుండె స్పందనలా ఈ పాటకు ప్రాణం పోస్తోంది. ఇంతటి శక్తివంతమైన భావాన్ని, ఇంత గొప్ప సంగీతాన్ని అక్షరాల్లోకి తీసుకొచ్చిన ఆ కవి ఎవరో ఇప్పుడు ఆయన గురించి కాస్త తెలుసుకుందాం. ఆయనే విద్వాన్ విశ్వం గారు. ఆయన రాయలసీమ మట్టిలోనే పుట్టారు. అందుకేనేమో ఆయన కవిత్వంలో ఆ నేలమీద అంత ప్రేమ, అంత ఆవేదన కనిపిస్తుంది. ఆయన మాటలు కేవలం అక్షరాలు కావు, అవి ఆ భూమి ఆత్మ నుండి వచ్చినవి. ఇప్పుడు కవి మనల్ని ఒక అన్వేషణకు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఉండాల్సిన ఒక నది కోసం వెతుకులాటిది. మరి ఆయనకేం కనిపించింది చూద్దాం. కవి చాలా ఆశతో, ఆతృతతో వెతుకుతూ ఈ ప్రశ్న వేస్తారు. పెన్నా నదికి మరో పేరే పినాకిని. ఆ నదిని చూడాలనే ఉత్సాహంతో ఆయన ఎదురుచూస్తున్నారు. కాని వచ్చిన సమాధానం నిజంగా దిగ్భ్రాంతికరం. ఆయనకు కనిపించిన ఆ నది కేవలం బీడువారిన ఇసుకతో నిండిన ఒక విశాలమైన ప్రదేశం అంతే. ఆ క్షణంలో ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. కవిలో నిరాశ, నమ్మశక్యం కాంతనం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం ఒక్క చిన్న ఆనవాలైనా దొరుకుతుందేమోనని ఆయన వెతుకులాట మరింత తీవ్రమవుతుంది. ఆ నీటి హోరెక్కడా, ఆ ప్రవాహమెక్కడా అని ఆక్రోశిస్తున్నారు. చూశారా? ఒకవైపు గలగలా పారే నది గురించిన ఊహ, మరోవైపు కఠోరమైన వాస్తవం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో, ఆ నష్టం ఎంత తీవ్రమైనదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, ఆశలన్నీ ఆవిరైపోయాక కవి తనతో ఉన్నవాళ్లతో ఏం చెప్పారో చూద్దాం. అది మామూలు మాట కాదు, గుండెకోతతో కూడిన ఒక హెచ్చరిక. విన్నారా? ఈ మాటల్లో ఎంత బాధ ఉందో! తమ్ముడు అనే పిలుపులో ఆత్మీయత, చెప్పలేని వేదన రెండూ ఉన్నాయి. జాగ్రత్తగా నడు, లేకపోతే ఈ దృశ్యం చూసి నీ గుండె బద్దలవుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. కుండపోతగా వర్షం కురిసినా సరే కేవలం 10 రోజుల్లోనే నదిలో నీటి జాడ కూడా కనిపించకుండా పోతోందట. మరి ఆ నీరంతా ఎక్కడికి పోతోంది? దానికి కవి ఒక అద్భుతమైన పదాన్ని వాడారు, బొక్కసము, అంటే ఖజానా. ఆ ఇసుక ఒక పేరాశగల ఖజానాలాగా నీటినంతా తనలోనే దాచేసుకుని భూమి కింద బంధించి వేస్తోందట. అందుకే నది పైకి కనిపించకుండా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. నది భౌతికంగా కనిపించకపోవచ్చు, కాని దాని జ్ఞాపకం మాత్రం ప్రజల మనసుల్లో ఎంతో పవిత్రంగా నిలిచిపోయింది. ఆ జ్ఞాపకం ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు చూద్దాం. అవును, నది ఎండిపోయి ఉండొచ్చు, కాని ఒక్కప్పుడు ఆ నది నీటికున్న తీయదనం, దాని పవిత్రత, వాటి జ్ఞాపకం ఇప్పటికీ ప్రజలకు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తినిస్తోంది. ఆ నీటిని కోల్పోవడం ఎందుకు అంత పెద్ద గాయం చేసిందో ఈ పంక్తులు వివరిస్తాయి. కవితలో ఇది చాలా ముఖ్యమైన భావం. కేవలం ఒక్కసారి ఆ నీటిని దోసిటపట్టి పుక్కిలిస్తే చాలు, పుట్టినందుకు సార్థకత, పాపాలు పోయి నిష్కల్మషత్వం వస్తాయని కవి అంటారు. చూడండి, ఆ నీటికి ఎంత గొప్పదనాన్ని ఆపాదించారు. అంటే ఆ ఒక్క దోసెడు నీరు జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది, పాపరహిత స్థితినిస్తుంది. అంతెందుకు, అది ఒక తల్లి దీవెనతో సమానం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్లు కోల్పోయింది కేవలం నీటిని కాదు, ఒక తల్లి ఆశీర్వాదాన్ని.
ఇక కవిత చివరి భాగం ఒక విలాపంతో మొదలై మన అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నగా మారుతుంది. ఇదిగో ఇదే ఆ చివరి, హృదయాన్ని మెలిపెట్టే ప్రశ్న. కవి ఇక్కడ నదిని ఒక కన్నతల్లితో పోల్చారు. ఇంతమందికి జీవాన్నిచ్చిన ఆ తల్లి ఎందుకిలా మారిపోయింది? ఎందుకు తన బిడ్డల్ని వదిలి ఇలా ఎండిపోయింది? ఈ ప్రశ్నలో ఎంతో ఆవేదనుంది. ముగింపుగా చెప్పాలంటే 20వ శతాబ్దంలో ఒక కవి పడిన ఆవేదన 21వ శతాబ్దంలో మనందరికీ ఒక కీలకమైన పర్యావరణ ప్రశ్నగా మారింది. ఆ రోజు ఆయన అడిగిన ఆ ప్రశ్న ఈరోజు మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. ఆ తల్లి ఎందుకు మారింది అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ దొరకాల్సి ఉంది. మన చిన్నప్పుడు అమ్మమ్మో నానమ్మ చెప్పిన కథలు గుర్తున్నాయా? కొన్ని కథలు కేవలం టైంపాస్ కోసం కాదు, అవి మన జీవితానికి ఎన్నో పాఠాలు చెబుతాయి. అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదే 3 చేపల కథ. ఈ కథ మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో, మనకు ఏది సరైన మార్గమో చూపిస్తుంది. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి కదా. జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చివరికి మన పర్సనల్ లైఫ్లో అయినా సరే రాబోయే ఒక ఛాలెంజ్ని మనం ఎలా ఎదుర్కొంటాం? ఈ కథ మనకు కొన్ని విలువైన సమాధానాలు ఇవ్వగలదు. సరే, మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో హీరోలు ఎవరు? వాళ్ల ప్రపంచం ఎలా ఉంటుంది? వాళ్లకొచ్చిన ఆ అసలు సిసలైన సమస్య ఏంటి? చూద్దాం రండి. ఒక చిన్న చెరువు, చాలా ప్రశాంతంగా ఉంది. అందులో 3 చేపలు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫుడ్కి లోటు లేదు, దేని గురించి భయం లేదు. లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ హ్యాపీ లైఫ్ ఎంతో కాలం ఉండదు కదా. వాళ్ల సంతోషాన్ని బ్రేక్ చేయడానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదే భయంకరమైన వేసవికాలం. ఆ ఎండలకు చెరువంతా ఎండిపోతే మరి ఆ 3 ఫ్రెండ్స్ ఈ డేంజర్ని ఎలా ఫేస్ చేశారు? వాళ్ల స్ట్రాటజీలేంటి? కథలో మన మొదటి పాత్ర దీర్ఘదర్శి. దాని పేర్లోనే ఉంది దాని క్యారెక్టర్ ఏంటో. ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుగానే ప్లాన్ చేసుకునే టైప్ అన్నమాట. దీర్ఘదర్శి అంటే దూరదృష్టి కలది. ఏం జరగబోతుందో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకునే తెలివైన చేప ఇది. చూడండి, దీర్ఘదర్శి సిచ్యువేషన్ని ఎంత క్లియర్గా, లాజికల్గా అనలైజ్ చేసిందో. ఫ్రెండ్స్తో ఇలా చెప్పింది, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ చెరువు ఖచ్చితంగా ఎండిపోతుంది. మనం ఇరుక్కుపోకముందే ఎప్పటికీ నీళ్లుండే పెద్ద సరస్సులోకి వెళ్ళిపోవాలి. ఎంత స్మార్ట్ ఐడియా కదా. దీర్ఘదర్శి కేవలం మాటలకే పరిమితం కాలేదు, వెంటనే పని మొదలుపెట్టింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆ చెరువు నుంచి బయటపడే దారి వెతికి ఒక చిన్న కాలువ గుండా ప్రయాణించి సేఫ్గా ఉన్న పెద్ద సరస్సులోకి చేరిపోయింది. అంటే ముందు చూపు ఒక్కటే కాదు, దాన్ని కరెక్ట్ టైంలో అమలు చేయడం కూడా ఎంత ముఖ్యమో కదా. ఇప్పుడు 2వ చేప కథ విందాం. దీని పేరు ప్రాప్తకాలజ్ఞుడు. ఇది ఫస్ట్ చేపకు కంప్లీట్ ఆపోజిట్. ముందుగా ప్లాన్ చేయడమంటే దీనికి అస్సలు నచ్చదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు తన తెలివితో, స్పాంటేనియస్ ఐడియాలతో బయటపడగలనని దీనికి ఫుల్ కాన్ఫిడెన్స్. ప్రాప్తకాలజ్ఞుడు అంటే సమయానికి తగ్గట్టుగా తెలివిని వాడేదే. ప్రాబ్లం ఎదురైనప్పుడు అప్పటికప్పుడు ఒక ఐడియా వేసి దాన్నించి బయటపడే టాలెంట్ దీని సొంతం. దీర్ఘదర్శి చెప్పిన మాటలు విని ఇది నవ్వేసింది. అరే, ఇప్పుడంతా బానే ఉంది కదా, జరగని దాని గురించి భయపడి ఇప్పుడెందుకు పారిపోవాలి? ఒకవేళ నిజంగా ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుందాంలే, నా బ్రెయిన్ మీద నాకు నమ్మకం ఉంది అంది. అంటే ప్రెజెంట్లో బ్రతకడం మంచిదే, కానీ ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంది కదా. అనుకున్నట్టే కాదు, దీర్ఘదర్శి చెప్పినట్టే జరిగింది. సమ్మర్ వచ్చేసింది, చెరువులో నీళ్లు ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి. సరిగ్గా అదే టైంలో 2 జాలర్లు వలలతో వచ్చి ఆ చిన్న చెరువులో వల వేశారు. ఇప్పుడు ప్రాప్తకాలజ్ఞుడి తెలివికి అసలైన టెస్ట్ మొదలైంది. అయ్యయ్యో, తన తెలివి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రాప్తకాలజ్ఞుడు చివరికి జాలర్ల వలలో చిక్కుకుపోయింది. వలలో పడినా ఇది టెన్షన్ పడలేదు. దీని బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేసింది. ఇప్పుడు కంగారు పడితే అయిపోయినట్టే, ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంది. వెంటనే ఒక బ్రైట్ ఐడియా వచ్చింది, చచ్చిపోయినట్టు నటించడం. జాలర్లు పాపం ఇది నిజంగానే చచ్చిపోయిందనుకుని వలలోంచి తీసి ఒడ్డున పడేశారు.
వాళ్ళు వేరే చేపల పనుల పడగానే ఇది స్లోగా జారుకుని పక్కనే ఉన్న నీళ్లలోకి దూకేసి ప్రాణాలతో బయటపడింది. చూశారా దాని సమయస్ఫూర్తి? లాస్ట్ మినిట్లో తన ప్రాణాల్ని ఎలా కాపాడిందో. సరే, ఇక మన కథలో మూడో క్యారెక్టర్. దీని పేరు దీర్ఘసూత్రుడు. ఇది నిర్లక్ష్యం, వాయిదా వేసే తత్వం ఎలాంటి విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీర్ఘసూత్రుడు అంటే ప్రతి పనిని వాయిదా వేసేది, స్లోగా ఉండేది, తర్వాత చూద్దాంలే అనే టైప్ అన్నమాట. మార్పు అంటే దీనికి అస్సలు నచ్చదు. అదే దాని పతనానికి కారణమైంది. మొదటి ఇద్దరి వాదనలు విని ఇది ఎగతాళిగా నవ్వింది. మీకెందుకంత కంగారు? ఈ చెరువు సముద్రం లాంటిది, ఇది అస్సలు ఎండిపోదు, మన ప్లేస్ వదిలి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంది. అంటే రియాలిటీని ఒప్పుకోకుండా ఒక భ్రమలో బ్రతుకుతోంది అన్నమాట. చివరికి ఏమైందో తెలుసా? జాలర్లు వచ్చినప్పుడు ఇది ప్రాప్తకాలజ్ఞుడిలా తెలివిగా ఆలోచించలేదు, దీర్ఘదర్శిలా ముందుగా పారిపోనూ లేదు. అయ్యో, ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూనే ఉండిపోయింది. దాని ఆ కన్ఫ్యూజన్, ఆ లేజీనెస్ చివరికి జాలర్లకు ఈజీగా దొరికిపోయి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. సరే, కథ విన్నాం కదా. ఇప్పుడు ఈ 3 చేపల కథల నుండి, ఈ 3 వేర్వేరు ఫలితాల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ మనకు ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, దీర్ఘదర్శి ప్రోయాక్టివ్ ప్లానింగ్తో బ్రతికింది. ప్రాప్తకాలజ్ఞుడు రియాక్టివ్గా తెలివిగా అడాప్ట్ అయి బ్రతికింది. కానీ దీర్ఘసూత్రుడు ఏ పని చేయకుండా నిరాకరిస్తూ ఉండిపోయి ప్రాణాలు కోల్పోయింది. చూశారా? 3 డిఫరెంట్ స్ట్రాటజీలు, 3 డిఫరెంట్ రిజల్ట్స్. ఈ కథ మనకు చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇస్తోంది. ముందుచూపు ఉంటే ప్రాబ్లం మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లంలో ఇరుక్కున్నా సమయస్ఫూర్తి ఉంటే దానినుంచి బయటపడొచ్చు. కానీ నిర్లక్ష్యంగా వాయిదా వేస్తూ ఉంటే వినాశనం తప్పదు. ఇది కేవలం చేపల కథ కాదు, మనందరి కథ. చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మనం దీర్ఘదర్శిలా ముందుగానే ప్లాన్ చేసుకుంటామా? ప్రాప్తకాలజ్ఞుడిలా స్పాట్లో ఐడియాలు వేస్తామా? లేక దీర్ఘసూత్రుడిలా అయ్యో అనుకుంటూ ఉండిపోతామా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించడం మనందరికీ చాలా ముఖ్యం. అందరికీ నమస్కారం. మన పూర్వీకులు కొన్ని పద్యాల్లో ఎంతో వివేకాన్ని దాచారు. ఆశ్చర్యమేంటంటే ఆ మాటలు ఈ రోజుకి మన జీవితానికి దారి చూపిస్తాయి. రండి, ఆ అమూల్యమైన జ్ఞానాన్ని ఈరోజు కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మన చుట్టూ సమాచారం ఒక వరదలా పొంగి పొర్లుతోంది కదా. స్క్రోల్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. మరి ఇంత ఇన్ఫర్మేషన్ మధ్యలో నిజమైన జ్ఞానిగా ఉండడం అంటే ఏంటసలు? ఈ ప్రశ్నతోనే మన ఈ చర్చను మొదలుపెడదాం. చూడండి, మన పూర్వీకులు జీవితంలో వచ్చే పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానాల కోసం ఏవో పెద్ద పెద్ద పుస్తకాలను వెతకలేదు. వాళ్ళు చాలా సింపుల్గా కాని ఎంతో లోతైన పద్యాల్లోనే జవాబులు కనుగొన్నారు. వాటినే మనం పద్యరత్నాలు అని పిలుస్తాం. పేరులోనే ఉంది చూడండి, పద్యాల రూపంలో ఉన్న రత్నాలు. జీవితానికి కావలసిన పెద్ద పెద్ద నీతి సూత్రాలని కూడా ఎంత సులువుగా, ఎంత అందంగా మనసుకి హత్తుకుపోయేలా చెప్తాయో అదే వీటి స్పెషాలిటీ. సరే, మరి ముందుగా మొదటి అంశంలోకి వెళ్దాం. అసలు నిజమైన జ్ఞానం స్వభావం ఏంటి అంటే, కేవలం పుస్తకాలు చదివేస్తే సరిపోతుందా, లేక దానికి మించి ఇంకేమైనా ఉందా? ఈ పద్యాలు ఒక అద్భుతమైన పోలిక చెప్తాయండి. లెక్కలేనన్ని పుస్తకాలు చదివేసిన ఒక పండితుడున్నాడు అనుకుందాం, కాని అందులో ఉన్న సారాన్ని మాత్రం అస్సలు గ్రహించలేదు. అతడు ఎవరితో సమానం అంటే, రుచికరమైన పాయసంలో మునిగి తేలుతున్నా దాని రుచి ఏంటో తెలియని ఒక గరిట లాంటివాడట. చూశారా, ఇద్దరూ ఆ అనుభూతికి ఎంత దూరంగా ఉన్నారో? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవగాహన లేకపోతే ఎంత జ్ఞానమున్నా వేస్ట్. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మన ఫోన్లల్లో, కంప్యూటర్లల్లో సమాచారం కొండల్లా పేరుకుపోయింది. కాని దాన్ని వివేకంగా మార్చుకోలేకపోయామంటే మనం కూడా ఆ రుచి తెలియని గరిటెలాగే మిగిలిపోతాం. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నామన్నది కాదు పాయింట్, ఎంత అర్థం చేసుకున్నామన్నదే ముఖ్యం. అంతేకాదు, ఈ నిజమైన జ్ఞానం విలువ గురించి ఈ పద్యాలు చెప్పిన తీరు అద్భుతంగా ఉంటుంది. చూడండి,
ఇది దొంగలు ఎత్తుకెళ్లలేని సంపదాట. పంచిన కొద్దీ తగ్గేది కాదు, పైగా పెరుగుతుంది. ఏ దేశం వెళ్ళినా మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఇది రాజుల అధికారం కన్నా గొప్పదని అంత బలంగా చెప్పారు మనవాళ్లు. సరే, జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో అంశం, మనం ఎలా బ్రతకాలి, మన నడవడిక ఎలా ఉండాలి, దీని గురించి పద్యరత్నాలు ఏం చెప్తున్నాయో చూద్దామా? ఇప్పుడు మనం హస్ల్ కల్చర్ అంటున్నాం కదా, అంటే ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనే పరుగు. ఇలాంటి టైంలో ఈ మాటలు వింటే ఎంత పవర్ఫుల్గా అనిపిస్తాయో. మనం ధర్మమార్గంలో సంపాదించింది కొంచెమైనా సరే అదే అసలైన తృప్తినిస్తుంది. అంతేకాని ఇతరుల డబ్బు మీద ఆశపడద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి పద్యాలు. మరోవైపు దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేవాళ్లు, అంటే సోమరులు, పాపాలు చేసేవాళ్లు, ఎప్పుడూ గొడవలు పెట్టేవాళ్లు, వీళ్లంతా భూమికి భారం అని గట్టిగా హెచ్చరిస్తున్నాయి పద్యాలు. అంటే మన పనులు మనతోనే పోవు, అవి మన చుట్టూ ఉన్న సమాజం మీద, ప్రపంచం మీద కూడా ప్రభావం చూపిస్తాయని గుర్తుచేస్తున్నాయి. సరే, ఇక మూడో అంశం. సాధారణంగా గొప్పతనం అనగానే మనకేం గుర్తొస్తుంది? అధికారం, హోదా, కొంచెం గర్వం, ఇలాంటివి కదా. కాని పద్యరత్నాలు దీనికి పూర్తిగా భిన్నమైన ఒక కొత్త అర్థాన్ని చెప్తాయి. దీన్ని చెప్పడానికి ఒక చాలా అందమైన ఉదాహరణ తీసుకున్నాయి. ఒక చెట్టు ఉందనుకోండి, అది బాగా ఎత్తుకు పెరుగుతుంది. తరువాత దానికి పండ్లు కాస్తాయి. ఆ పండ్ల బరువుకేమవుతుంది? అది సహజంగానే కిందుకు వంగుతుంది. ఎందుకు? తన ఫలాల్ని అందరికీ పంచివ్వడానికే అన్నట్టుగా. నిజమైన గొప్పతనం అంటే సరిగ్గా ఇదేనట. పండ్లతో నిండిన చెట్టులాగా, వర్షపు నీటితో బరువెక్కిన మేఘంలాగా నిజమైన జ్ఞానులు కూడా వినయంతో, ఉదార స్వభావంతో ఉంటారు. ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో నిజమైన బలం ఆర్భాటంలో, గర్వంలో లేదు, ఇలాంటి వినయంలోనే ఉందని ఈ పద్యాలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం జ్ఞానం, ధర్మం, వినయం ఇలాంటి గొప్ప విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ మూలంలాంటి ఒకే ఒక ముఖ్య సూత్రం ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పద్యరత్నాలు చెప్పే అతి ముఖ్యమైన సందేశం బహుశా ఇదేనేమో. మన జీవితాన్ని ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టు నిలబడటానికి ఆధారమైన వేరు మరేదో కాదు, నీతి లేదా నైతికతే. మన జీవితంలో 4 ముఖ్యమైన లక్ష్యాలుంటాయని చెప్తారు కదా, అవే పురుషార్థాలు. ధర్మం అంటే సరైన మార్గంలో నడవడం, అర్థం అంటే సంపద, కామం అంటే కోరికలు, మరియు మోక్షం అంటే చివరకు పొందే ముక్తి. ఈ పద్యాల ప్రకారం ఈ 4 లక్ష్యాలు కూడా నిలబడాలంటే వాటికి నైతికత అనే పునాది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నీతి అనేది కేవలం ఒక మంచి గుణం కాదు, అది ఒక సార్థకమైన జీవితానికి ఆయువు పట్టులాంటిది. ఆ బేర బలంగా లేకపోతే ఇక జీవితమనే చెట్టు నిలబడటం అసాధ్యం. నిజమే కదా. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో మన పూర్వీకులు చెప్పిన ఈ మాటలు ఒక కంపాస్లాగా దారి చూపిస్తాయి. మరి ఆలోచిస్తే ఈరోజు మనకి అన్నిటికన్నా ఎక్కువగా అవసరమైనది ఏది? సమాచారాన్ని వివేకంగా మార్చుకోవడమా, ధర్మబద్ధంగా జీవించడమా, లేక నిజమైన గొప్పతనానికి చిహ్నమైన వినయమా? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం. నమస్కారం. ఈరోజు మనం మన తెలుగు భాష చరిత్రలో చాలా ఆసక్తికరమైన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, మన భాషకు మొట్టమొదటి రాతపూర్వక ఆధారమేది, ఎక్కడ దొరికింది? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డిటెక్టివ్ కథ లాంటిది. రాళ్లల్లో దాగియున్న మన భాష మూలాలను మనం కలిసి వెలికితీద్దాం. సరే, మనం ముందున్న ప్రశ్న ఇదే. అసలు మన తెలుగు భాషకు మొట్టమొదటి రాతపూర్వక ఆధారమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమంటే మన భాష పుట్టుకను అర్థం చేసుకోవడమే అన్నమాట. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, ముందుగా మనం మొదటి అడుగు వేద్దాం. అసలు పాతకాలం నాటి భాషల ఆనవాళ్లను ఎలా వెతుకుతారు? ఎక్కడ దొరుకుతాయివి? మనం వెతుకుతున్న ఆధారాలు కాగితం మీద లేవు, ఎందుకంటే అవి రాళ్ల మీద చిక్కబడ్డాయి. అవును, మన భాష మూలాలను వెతకాలంటే మనం చూడాల్సింది ఆ పాతకాలపు రాజులు వేయించిన రాతి శాసనాలనే. అయితే ఈ రాతి ఫలకాలని ఎలా అర్థం చేసుకోవాలి? మన చారిత్రక రహస్యాన్ని ఛేదించడానికి మన దగ్గర ఉన్న అతి ముఖ్యమైన ఆధారాలు ఇవే, శిలాశాసనాలు. అసలు శాసనం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అది ఒక రాజాజ్ఞ.
రాజులిచ్చే ఆర్డర్ అన్నమాట. దాన్ని రాళ్ల మీద గాని రాగి పలకల మీద గాని చెక్కించేవాళ్లు. ఎందుకంటే అది శాశ్వతంగా అందరికీ గుర్తుండాలి కదా. మరి రాజులు ఈ శాసనాల్ని ఎందుకు వేయించేవాళ్లు? దానికి చాలా కారణాలున్నాయి. వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలను రికార్డ్ చేయడానికి, ముఖ్యంగా భూమిని దానంగా ఇచ్చినప్పుడు ఆ వివరాలన్నీ పక్కాగా నమోదు చేయడానికి వాడేవాళ్లు. అంతేకాదు, పుణ్యం వస్తుందనో లేదా వాళ్ళు చేసిన మంచి పనులు ప్రజలకు తెలియాలనో కూడా ఈ శాసనాలు వేయించేవాళ్లు. అయితే ఇన్ని శాసనాల్లో మన కథకు, మన అన్వేషణకు మూలమైన ఒక ప్రత్యేక శాసనముంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, మన కీలకమైన ఆధారం అదే కలమళ్ళ శాసనం. పేరులోనే ఉంది కదా. ఇది కడప జిల్లాలోని కలమళ్ళ అనే గ్రామంలో దొరికింది. ఇదే మన మొత్తం కథను మార్చేసింది. సరే, ఈ శాసనం వివరాలు చూద్దాం. దీన్ని ఎవరు వేయించారు? రేనాటి చోళ వంశానికి చెందిన రాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు. ఎప్పుడు? క్రీస్తు శకం 575లో. అంటే ఆలోచించండి, దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇదొక భూమిని దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించిన శాసనమన్నమాట. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. ఈ ఒక్క రాయి, ఈ ఒక్క శాసనం మన తెలుగు భాష చరిత్రనే ఎలా మార్చేసిందో చూద్దాం. చూడండి, ఈ కలమళ్ళ శాసనం దొరకక ముందు మనకు కనిపించిన శాసనాలన్నీ ఎక్కువగా ప్రాకృతం లేదా సంస్కృతంలోనే ఉండేవి. అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కనిపించేవి, అంతే. కాని కలమళ్ళ శాసనం అలా కాదు. ఇదే పూర్తిగా తెలుగులో రాయబడిన మొట్టమొదటి సంపూర్ణ శాసనం. అంటే మన భాష ఒక అధికారిక, లిఖిత భాషగా నిలబడింది అనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? అవును, తెలుగులో రాయబడిన మొదటి సంపూర్ణ శాసనం. ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే దాని ప్రాముఖ్యత అంత ఉంది. ఇది కేవలం రాయి మీద చెక్కిన అక్షరాలు కాదు. ఇది మన భాషా చరిత్రలో ఒక మైలురాయి. మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరాన్ని చూడండి. క్రీస్తు శకం 575. అంటే మన లిఖిత తెలుగుకు దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పడానికి ఇదే ఆధారం. ఊహించండి, ఎంత పాతదో, మన చరిత్ర ఎంత లోతైనదో. అయితే ఈ శాసనంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఒక రకంగా కొంచెం నాటకీయమైనది కూడా. ఇది ఆ కాలం నాటి ప్రజల నమ్మకాల్ని మనకు చూపిస్తుంది. ఆ రాజు తానిచ్చిన దానం గురించి చెప్పి ఊరుకోలేదు. దాన్ని భవిష్యత్తులో ఎవరూ కదిలించకుండా, దానికి ఎలాంటి హాని చేయకుండా ఒక శక్తివంతమైన హెచ్చరికను కూడా అందులోనే చెక్కించాడు. అది మామూలు హెచ్చరిక కాదు, అదొక శాపం. ఆ శాపమే పంచమహాపాతకాలు, అంటే 5 మహాపాపాలు. దాని అర్థమేంటంటే, ఒకవేళ ఎవరైనా రాజు ఇచ్చిన ఈ భూదానానికి అడ్డు తగిలినా, దాన్ని నాశనం చేయాలని చూసినా వాళ్లకి బ్రహ్మహత్యలాంటి 5 పెద్ద పాపాలు చుట్టుకుంటాయని శాపనార్థాలు పెట్టారు. అంటే ఆ దానానికి అదొక దైవీక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. చూడండి, దీని వెనకున్న ఆలోచన ఎంత బాగుందో. ముందుగా రాజు భూమిని దానం చేశాడు. తరువాత ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా రాయి మీద చెక్కించాడు. చివరగా ఆ దానం శాశ్వతంగా నిలిచిపోవడానికి ఒక గట్టి శాపాన్ని కూడా జోడించాడు. అంటే ఇది కేవలం ఒక రికార్డ్ కాదు, అదొక పకడ్బందీ లీగల్ డాక్యుమెంట్ లాంటిది. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? కలమళ్ళ శాసనమనేది కేవలం ఒక రాయి కాదు, అది మన తెలుగు భాష యొక్క బర్త్ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం లాంటిది. ఈ శాసనం ఎందుకంత ముఖ్యమో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మొట్టమొదట, ఇది రాతపూర్వక తెలుగుకు పునాది లాంటిది. 2, అప్పటిదాకా ఉన్న సంస్కృతం, ప్రాకృతం నుండి మన ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత పెరిగిందని ఇది చూపిస్తోంది. 3, ఇది మనల్ని నేరుగా రేనాటి చోళుల కాలానికి తీసుకెళ్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన తెలుగు చరిత్రకు, మన గుర్తింపుకు ఒక మూలస్తంభం. సరే, ఈ మొత్తం విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాళ్ల రూపంలో మన పూర్వీకులు మనకు చెప్పాలనుకున్న కథలు ఇంకా ఎన్నున్నాయో, చరిత్ర పొరల్లో ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్ని దాగి ఉన్నాయో ఆలోచించండి. వాటిని వెలికితీయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈటింగ్ పండుగ ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? బహుశా విని ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సమాజానికి, వాళ్ల సంస్కృతికి ప్రాణం పోసే ఒక అద్భుతమైన వేడుకనమాట.
పదండి ఈ ప్రత్యేకమైన ఉత్సవం గురించి మనం తెలుసుకుందాం. ఒక పండుగ, అందులో విత్తనాలు, మన పూర్వీకుల ఆచారాలు, మన మూలాల్ని గుర్తుచేసే సంప్రదాయం, ఈ మూడూ కలగలిసి ఉంటాయంటే నమ్ముతారా? అసలలాంటి పండుగ ఉంటుందా? అవును, ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. సరే, మరింతకీ ఏంటి ఈటింగు పండుగ? దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇదొక సమాజం యొక్క గుర్తింపులో ఒక కేంద్ర బిందులాంటి ఉత్సవం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? చూడండి, ఇది కేవలం పాటలు, ఆటలతో సరదాగా చేసుకునే పండుగ మాత్రమే కాదు. ఇది భూమితో, అక్కడి జనాలతో, వాళ్ల జీవన విధానంతో ఎంతగానో పెనవేసుకుపోయిన ఒక గొప్ప సంప్రదాయం. వాళ్ల వ్యవసాయానికి, వాళ్ల సమాజానికి ఇదే జీవనాధారమని చెప్పొచ్చు. అయితే మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగను ఎక్కడ జరుపుకుంటారు? అసలు ఎవరు ఈ అమూల్యమైన సంప్రదాయాన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు? రండి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఈ ఈటింగు పండుగ వేడుకలు మన ఆంధ్రప్రదేశ్లోనే, ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారంగా బతికే గిరిజన ప్రజలు ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. సరే, ప్రదేశం తెలిసింది, ప్రజలు తెలిసారు. మరి పండుగలో ఏం చేస్తారు? ఈ పండుగలోని ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమాజం మొత్తం కలిసికట్టుగా ఎలా ఈ వేడుకకు సిద్ధమవుతోందో, ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందాం రండి. ఈ పండుగ ఒకే రోజులో అయిపోదు, కొన్ని దశలుగా సాగుతుందన్నమాట. ముందుగా అందరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత శుక్రవారం రోజున పూజలతో పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక అక్కడ్నుంచి వ్యవసాయానికి సంబంధించిన ఆచారాలు, అందరూ కలిసి చేసుకునే సామూహిక వేడుకలతో సందడిగా ఉంటుంది. ఇక ఈ పండుగలో అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? ప్రతి ఇంటి నుండి విత్తనాలను సేకరించడం. ఇది ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఒక గొప్ప అర్థముంది. రాబోయే పంట అనేది ఒకరిది కాదు, అది మొత్తం సమాజానిది అని చెప్పే ఒక అద్భుతమైన సంకేతమిది. అందరి బాగోగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ ఉత్సవానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టే, కన్నుల పండుగ చేసే ఒక అద్భుతమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. అదే రోడ్ కన్స్యూమ్. రోడ్ కన్స్వామ్. ఈ పేరు కొంచెం వింతగా ఉంది కదూ? దీని అర్థమేంటంటే, రోడ్ అంటే మట్టితో చేసిన ఒక బలమైన పాత్ర లేదా కుండ. కన్స్వామ్ అంటే పూజించడం. సింపుల్గా చెప్పాలంటే, పవిత్రమైన మట్టి కుండను కేంద్రంగా చేసుకుని చేసే ఒక ఊరేగింపు. ఇది వేడుకకు గుండెకాయ లాంటిది. ఈ ఊరేగింపు ఎలా ఉంటుందో ఊహించుకోండి. పసుపు పూసిన పవిత్రమైన మట్టి కుండ, దాన్ని మోసే వ్యక్తి తలపై అందంగా పక్షి ఈకల అలంకరణ, వాళ్లు నడిచే దారిలో నేలపై రంగురంగుల ముగ్గులు, ఊరంతా కలిసి ఎంతో ఉత్సాహంగా చేసే ఊరేగింపు. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలా ఉంటుంది. నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు చాలు. సరే, పండుగ ఎలా జరుపుకుంటారో చూశాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పండుగ ఎందుకు అంత ముఖ్యమైనది? పైపైన కనిపించే వేడుక వెనుక ఉన్న లోతైన అర్థమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు అన్వేషిద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ ఇటిం పండుగ కేవలం ఒక వేడుక కాదు, ఇది ఆ ప్రజల మధ్య ఉన్న సామాజిక బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. వాళ్ల పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను గౌరవించడమే కాదు, వాళ్ల వ్యవసాయానికి సంబంధించిన అమూల్యమైన జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందిస్తుంది. అక్కడి ప్రజల మాటల్లోనే చెప్పాలంటే, ఇదే మా సంస్కృతి, మా సంప్రదాయం, ఇది మా జీవన విధానాన్ని మరియు మా ప్రవర్తనను సూచిస్తుంది. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు ఈ వేడుక వాళ్ల జీవితంలో ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి. ఇది వాళ్ల అస్తిత్వంలో ఒక భాగమన్నమాట. ఇలా ఇటింజి పండుగ ఒక సమాజాన్ని ఎలా కలిపి ఉంచుతుందో మనం చూసాం. ఇది వాళ్ల గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే ఒక బలమైన వారధి. మరి మనల్ని, మన సమాజాల్ని ఇలాగే ఐక్యంగా ఉంచే సంప్రదాయాలేమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచిద్దాం. క్రిస్మస్ ఈ పేరు వినగానే మనకు లైట్లు, గిఫ్ట్లు, ఎంతో సంతోషం గుర్తొస్తాయి కదా. ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండగ వెనుక ఉన్న అసలు కథేంటి? పదండి, ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద పండగల్లో ఒకటైన క్రిస్మస్ కథేంటి?
అసలు ఈ ప్రపంచవ్యాప్త వేడుక మూలాలెక్కడున్నాయి? ఈ కథ తెలుసుకోవాలంటే మనం ఏకంగా 2000 ఏళ్లు వెనక్కి ప్రయాణించాలన్నమాట. చూడండి, క్రిస్మస్ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇదొక గ్లోబల్ సెలబ్రేషన్. కోట్లాది మంది క్రైస్తవులకు ఇది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజు. కాని దీని ప్రభావం మతాలతో సంబంధం లేకుండా అందరిపై ఉంటుంది. అసలు ఈ వేడుకలు ఎప్పుడు మొదలవుతాయంటే డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం, అంటే క్రిస్మస్ ఈవ్తో స్టార్ట్ అవుతాయి. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునైతే ఆ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ 2 రోజులు ప్రపంచమంతా పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. సరే, మరి ఈ సంబరాలన్నింటికీ కారణమైన ఆ అసలు కథలోకి వెళ్దామా? మన ప్రయాణం మొదలయ్యేది సరిగ్గా 2000 ఏళ్ల క్రితం బెత్లెహేం అనే ఓ చిన్న పట్టణంలో. లోకరక్షకుడు అని చెప్పుకునే వ్యక్తి జననం చాలా చాలా సామాన్యంగా జరిగింది తెలుసా? అసలు వాళ్లకు ఉండటానికి ఓ సత్రంలో కూడా చోటు దొరకలేదట. అందుకే మేరీమాత పశువుల మధ్య ఉన్న ఓ పాకలో యేసుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పసికందుని వెచ్చటి బట్టల్లో చుట్టి పశువులు గడ్డి తినే తొట్టలోనే పడుకోబెట్టింది. సరిగ్గా అదే టైంలో ఆ ఊరికి దగ్గర్లో ఉన్న పొలాల్లో ఆ రాత్రి నిశ్శబ్దంలో ఓ అద్భుతం జరగబోతోంది. ఇప్పుడు కథ మనల్ని సాధారణ గొర్రెల కాపరుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ రాత్రి చలి బాగా ఎక్కువగా ఉంది. పొలాల్లో కొందరు గొర్రెల కాపర్లు ఓ మంట చుట్టూ కూర్చుని తమ గొర్రెలను కాపలా కాసుకుంటున్నారు. చుట్టూ అంతా నిశ్శబ్దం, ఆకాశం నిండా నక్షత్రాలు. అంత నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ పెద్ద వెలుగు వాళ్లమీద పడింది. ఆ వెలుగు మధ్యలో ఒక దేవదూత కనిపించేసరికి పాపం ఆ గొర్రెల కాపరులు భయంతో గజగజ వణికిపోయారు. అయితే ఆ దేవదూత వాళ్ళని చూసి నెమ్మదిగా అంది, భయపడకండి, నేను మీ అందరికీ చాలా సంతోషాన్నిచ్చే ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను అని. ఆ మాట వినగానే వాళ్ల భయం కాస్త తగ్గి అసలేం జరగబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పుడు ఆ దేవదూత వాళ్లకు ఒక గుర్తు చెప్పింది. ఈరోజు బెత్లెహేంలో మీకోసం ఒక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. మీరు వెడితే అక్కడ పుత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టెలో పడుకోబెట్టిన ఒక పసికందు కనిపిస్తాడు. అదే మీకు గుర్తు అని చెప్పింది. ఆ దేవదూతలా చెప్పిందో లేదో ఇంకో అద్భుతం జరిగింది. ఆకాశం మొత్తం ఒక్కసారిగా వేల కొద్దీ దేవదూతలతో నిండిపోయింది. వాళ్లంతా కలిసి దేవుణ్ణి పొగుడుతూ పాటలు పాడారు. కాసేపటికి ఆ వెలుగుతో పాటు వాళ్లు కూడా మాయమైపోయారు. ఇక ఆశ్చర్యం నుండి తేరుకున్న గొర్రెల కాపరులు వెంటనే పరుగు పరుగున బెత్లెహేంకు వెళ్లారు. దేవదూత చెప్పినట్టే అక్కడ పశువుల తొట్టెలో ఓ పసికందు ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు తాము చూసింది నిజమేనని నిర్ధారించుకున్నారు. చూశారుగా, ఆ అద్భుతమైన రాత్రి జరిగి ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి అంత సామాన్యంగా జరిగిన ఓ జననం ఈరోజు ఇంత పెద్ద ప్రపంచ పండుగగా ఎలా మారింది? ఇప్పుడు మనం క్రిస్మస్ని ఎలా జరుపుకుంటామో ఆ సంప్రదాయాలేంటో చూద్దాం. ఇక పండగ వచ్చిందంటే చాలు, ఇల్లు, చర్చులు అన్నీ కొత్తగా మెరిసిపోతాయి. ఇంటిమీద ఆకాశంలో ఓ పెద్ద నక్షత్రాన్ని పెడతారు. అది బెత్లెహేం నక్షత్రానికి గుర్తనమాట. రాత్రైతే చాలు, రంగురంగుల లైట్లతో వీధులన్నీ ధగధగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఈ అలంకరణలన్నింటిలోకి స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ చెట్టు. ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇదే పండగకి అసలైన కలను తీసుకొస్తుంది. ఈ చెట్టును అలంకరించడమే ఒక పెద్ద సంబరం. కుటుంబమంతా కలిసి రంగురంగుల కాగితాలతో, మెరిసే నక్షత్రాలతో, చిన్న చిన్న గంటలతో, గాజుగోళాలతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. ఆ గంటల చప్పుడు, ఆ మెరుపులు అన్నీ కలిసి పండగ వాతావరణాన్ని తెస్తాయి. అయితే ఈ అలంకరణలు, లైట్లు ఇవన్నీ ఒక ఎత్తైతే క్రిస్మస్ అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. అదేంటంటే మనుషుల మధ్య ప్రేమను, ఐక్యతను పంచుకోవడం. ఇది ఒకరినొకరు కలుసుకునే పండగ. అందుకే క్రిస్మస్ రోజున అందరూ తమ బంధువులిళ్లకు, స్నేహితులిళ్లకు వెళ్లి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలా అందర్నీ కలవడం వల్ల ఆ పండగ సంతోషం రెట్టింపవుతుంది. బంధాలు కూడా మరింత బలపడతాయి. సరే, ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. ఏంటి, 2000 ఏళ్ల క్రితం అంత సామాన్యంగా జరిగిన ఒక జననం ఈరోజుకి ప్రపంచమంతటా ఇంత పెద్ద పండగ జరుపుకునేలా ఎలా చేయగలుగుతోంది? అసలు మన సంప్రదాయాల్ని, మన పండగల్ని తరతరాలుగా బతికించేది ఇలాంటి కథలే కదా. వాటికున్న శక్తి ఏంటో ఆలోచించాల్సిన విషయమే.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపు 300 ఏళ్ల క్రితం కాలానికి వెళ్దాం. అక్కడ 18వ శతాబ్దంలో ఒక అసాధారణ మహిళ జీవించారు. ఆమె ఒక కవయిత్రి, ఒక యోగిని, అన్నిటికీ మించి తన కాలంలోని కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరించిన ఒక తిరుగుబాటుదారు. ఆమె తరిగొండ వెంగమాంబ. రండి, ఆమె అద్భుతమైన జీవిత కథలోకి ప్రయాణిద్దాం. అసలు ఈ కథ మొత్తాన్ని మనం ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక మహిళ, అందులోనూ ఒక వితంతువు, సమాజానికి ఎదురు నిలబడటం అంటే అది ఊహకైనా అందని విషయం. వెంగమాంబ ఎంత పెద్ద సవాల్ను స్వీకరించారో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఆమె తిరుగుబాటుకు బీజాలు చిన్నప్పుడే పడ్డాయి. మరి సంప్రదాయానికి వ్యతిరేకంగా సాగిన ఆమె ప్రయాణంలో మొదటి అడుగులు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. చిత్తూరు జిల్లా తరిగొండలో పుట్టిన వెంగమాంబకి చిన్నప్పటినుంచే దేవుడంటే అపారమైన భక్తి. అయితే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం. అప్పటి కఠినమైన ఆచారాల ప్రకారం ఆమె ఏం చెయ్యాలి? తలనీలాలు ఇచ్చేసి తెల్లచీర కట్టుకుని ఓ మూలన పడి ఉండాలి. కాని వెంగమాంబ ఆ మార్గాన్ని తిరస్కరించారు. తన భర్త ఆ భగవంతుడే అని, ఆయన కోసం ఎప్పుడూ ముత్తైదువులాగే ఉంటానని ధైర్యంగా ప్రకటించారు. ఇక్కడ చూడండి, ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు సమాజం ఆమె ముందు ఉంచిన చీకటి దారి, మరోవైపు ఆమె ధైర్యంగా ఎంచుకున్న భక్తి, స్వేచ్ఛ, సాహిత్య మార్గం. ఈ ఒక్క నిర్ణయమే ఆమెను చరిత్రలో ఒక తిరుగుబాటు యోగినిగా నిలబెట్టింది. ఆమె తిరుగుబాటు, ఆమె విశ్వాసం, ఇవన్నీ ఆమెలో అద్భుతమైన సాహిత్య ప్రతిభకు ఊపిరిపోశాయి. ఆమెలోని ఆ భక్తి ఎలా అక్షర రూపం దాల్చిందో ఇప్పుడు చూద్దాం. ఆమె తన భక్తిని, తన భావాలను సామాన్య ప్రజలకు కూడా చేరవయ్యాలనుకున్నారు. అందుకే పండితులకు మాత్రమే అర్థమయ్యే కఠినమైన శైలి కాకుండా ద్విపద అనే ఒక సులభమైన ఛందస్సును ఎంచుకున్నారు. ఇది అందరూ పాడుకోవడానికి వీలుగా ఉండటంతో ఆమె రచనలు ప్రజలకు చాలా త్వరగా చేరువయ్యాయి. ఆమె ప్రతిభ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క పోలిక చాలు కదా. తాళ్లపాక అన్నమయ్య భాగవతాన్ని రాసిన పోతన ఇలాంటి మహాకవుల సరసన వెంగమాంబను నిలబెట్టారంటే తెలుగు సాహిత్యంలో ఆమె స్థానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఆమె కలం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన రచనలేంటో ఒకసారి చూసేద్దామా? ఈ జాబితా చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకటా రెండా? పురాణాలు, యోగశాస్త్రం, యక్షగానాలు, కీర్తనలు, ఇలా సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ ఆమె రచనలు చేశారు. ముఖ్యంగా ఆమె రాసిన వెంకటాచల మహాత్యం, తిరుమల శ్రీవారి గొప్పతనాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పి ఈనాటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఆమె కవిత్వం నుంచి ఆమెలోని సంఘ సంస్కర్త వైపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే వెంగమాంబ కేవలం కలం పట్టిన కవయిత్రి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప సామాజిక తత్వవేత్త కూడా. ఆమె తత్వానికి ఇది మూలస్తంభం. భగవంతుణ్ణి చేరడానికి కులం, మతం, లింగం లాంటివి అడ్డంకులు కానే కాదు. స్వచ్ఛమైన భక్తి ఒక్కటే మార్గం అని ఆమె గట్టిగా నమ్మారు. ఇది ఆ కాలంలో చాలా విప్లవాత్మకమైన ఆలోచన. సమాజంలో బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థను ఆమె తన రచనల ద్వారా, తన పనుల ద్వారా ధైర్యంగా ప్రశ్నించారు. భక్తికి కులం అడ్డు కాదని, దేవుడి దృష్టిలో అందరూ ఒకటేనని బలంగా చాటి చెప్పారు. ఇక ఇది ఆమె సొంత జీవిత అనుభవాల నుంచి పుట్టిన ఒక శక్తివంతమైన సందేశం. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి ఆడ, మగ అనే తేడా లేదని, ఇద్దరికీ మోక్షం పొందే హక్కు సమానంగా ఉందని ఆమె కేవలం చెప్పడమే కాదు, తన జీవితం ద్వారా నిరూపించి చూపించారు. మరి తరిగొండ వెంగమాంబ ధైర్యం, భక్తి, సాహిత్యం, ఈ వారసత్వం ఈనాటికి ఎలా నిలిచి ఉందో చివరిగా చూద్దాం. ప్రజలు ఆమెకు ఎంతగానో ఇష్టంతో, గౌరవంతో ఇచ్చిన బిరుదు ఇవి. తరిగొండ మహారథి అంటే తరిగొండ అనే గ్రామం నుంచి వచ్చిన ఒక గొప్ప మార్గదర్శి అని అర్థం. ఈ ఒక్క బిరుదు చాలు ఆమెకు ప్రజల హృదయాల్లో ఎంతటి స్థానముందో చెప్పడానికి. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, వెంగమాంబ కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు. ఆమె ఒక భక్త కవయత్రి, ఒక సంఘ సంస్కర్త, అన్నిటికీ మించి ఒక ధైర్యానికి ప్రతిరూపం. ఆమె జీవితం, ఆమె వారసత్వం ఈ రోజుకి మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. చివరిగా ఒక ప్రశ్న. అన్యాయాన్ని ఎదురించి నమ్మిన దానికోసం నిలబడిన, తన గొంతును బలంగా వినిపించిన వెంగమాంబ కథ నుండి ఈ ఆధునిక ప్రపంచంలో మనం నేర్చుకోవలసినమైనా ఉందా? ఆలోచించండి.
నమస్కారం. ఒకే ఒక పుస్తకం, దాన్ని పూర్తి చేయడానికి 3 కవులు, అది 300 ఏళ్లు పట్టింది. వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తోంది కదూ, కానీ ఇది నిజంగా జరిగింది. మన తెలుగు సాహిత్యంలో జరిగిన ఒక అద్భుతం. పదండి, ఆంధ్ర మహాభారతం వెనుకున్న ఆ గొప్ప కవుల కథేంతో ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ బాగా తెలిసిన సామెతే ఇది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మహాభారతానికి మన జీవితాల్లో ఎంత ప్రత్యేకమైన స్థానముందో. భోజనంలో గారెలు ఎంత రుచికరమో వినదగిన కథల్లో మహాభారతం అంత గొప్పది అని దీనర్థం. ఈ ఒక్క మాట చాలు ఈ మహాకావ్యం మన సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందో చెప్పడానికి. ఇంతకీ ఎవరి కవిత్రయం? చాలా సింపుల్. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని మన తెలుగులోకి అనువదించిన ఆ 3 మహాకవులనే కవిత్రయం అంటాం. వారే నన్నయ్య, తిక్కన మరియు ఎర్రాప్రగడ. వీళ్ళు 3 కలిసి ఒక అసాధారణమైన సాహిత్య యజ్ఞాన్ని పూర్తి చేశారన్నమాట. సరే, మరి ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని అసలు ఎవరు మొదలుపెట్టారు? ఈ సాహిత్యజ్ఞానికి అంకురార్పణ చేసిన ఆ మొదటి కవి గురించి తెలుసుకుందాం. ఆయనే నన్నయ్య, ఈ మహాకార్యానికి పునాది వేసిన వ్యక్తి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయనే నన్నయ్య భట్టు. ఇది 11వ శతాబ్దం నాటి మాట. అప్పట్లో తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు ఈ గొప్ప అనువాద పనిని మొదలుపెట్టారు. అలా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య గారు కేవలం సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించలేదు. దాన్ని మన తెలుగు నుడికారానికి, మన సంస్కృతికి తగ్గట్టుగా అందంగా మలిచారు. ఆది సభాపర్వాలను విజయవంతంగా పూర్తిచేశారు. కాని అరణ్యపర్వం రాస్తుండగా ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. అందుకే ఆయన్ని మనం ఆదికవి అని, అంటే మొట్టమొదటి కవి అని, తెలుగు భాషకు ఒక రూపాన్నిచ్చినందుకు వాగనుశాసనుడు అని గౌరవంగా పిలుచుకుంటాం. నన్నయ్య గారు ఆపేసిన తర్వాత ఏమైంది? 1 కాదు, 2 కాదు, ఏకంగా 2 శతాబ్దాల పాటు ఆ కావ్యం అసంపూర్తిగానే ఉండిపోయింది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో ఆ బాధ్యతను స్వీకరించడానికి మరొక మహాకవి ముందుకొచ్చారు. ఆయనే తిక్కన సోమయాజి. ఆలోచించండి, 200 ఏళ్లపాటు ఆగిపోయిన ఒక పనిని మళ్లీ మొదలుపెట్టడమంటే మాటలా? కాని తిక్కనగారు ఆ సాహసం చేశారు. ఆయన అప్పట్లో నెల్లూరును పాలించిన మనుమసిద్ధిరాజు ఆస్థానంలో కవిగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. తిక్కనగారు మహాభారతంలోని 18 పర్వాలలో ఏకంగా 15 పర్వాలు పూర్తి చేశారు. అంటే సింహభాగమన్మాట. కాని ఆయన నన్నయ్య అసంపూర్తిగా వదిలేసిన అరణ్య పర్వాన్ని మాత్రం ముట్టుకోలేదు. నేరుగా విరాట పర్వంతో మొదలుపెట్టారు. పాత్రల మధ్య సంభాషణలను, వారి భావోద్వేగాలను చాలా నాటకీయంగా, శక్తివంతంగా చెప్పడంలో ఆయన దిట్ట. అందుకే ఆయనకు కవి బ్రహ్మ అనే బిరుదు వచ్చింది. ఇక ఇప్పుడు కథ చివరి అంకానికొచ్చేసింది. నన్నయ్య మొదలుపెట్టారు, తిక్కన సింహభాగం పూర్తి చేశారు. కాని వాళ్ళిద్దరి రచనల మధ్య ఒక ఖాళీ ఉండిపోయింది గదా. ఆ ఖాళీని పూరించడానికి 14వ శతాబ్దంలో వచ్చిన కవే ఎర్రప్రగడ. మనం ఎర్రన అని కూడా పిలుచుకుంటాం. ఆయనే ఎర్రాప్రగడ లేదా ఎర్రన, ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవియ్యన. ఒక పక్క నన్నయ్య, మరో పక్క తిక్కన, ఇద్దరూ సాహిత్య దిగ్గజాలు. వాళ్ళిద్దరినీ కలపడమనేది చాలా సున్నితమైన, కీలకమైన బాధ్యత. దాన్ని ఆయన స్వీకరించారు. ఎర్రనగారి ప్రతిభ ఏంటంటే, ఆయన అరణ్యపర్వాన్ని పూర్తి చేస్తూ నన్నయ్యగారి శైలితో మొదలుపెట్టి నెమ్మదిగా తన శైలిలోకి మార్చుకుని చివరకు తిక్కనగారి శైలికి అనుకూలంగా ముగించారు. అంటే ఒక వారధిలా పనిచేశారన్నమాట. నన్నయ్య శైలికి, తిక్కన శైలికి మధ్య ఎలాంటి తేడా తెలియకుండా చాలా చక్కగా కలిపారు. అందుకే ఆయనను ప్రబంధ పరమేశ్వరుడు అని అంటారు. ఇలా 3 కవులు 3 శతాబ్దాల పాటు కష్టపడి మన తెలుగువారికి ఆంధ్ర మహాభారతం అనే ఒక అద్భుతమైన సాహిత్యనిధిని అందించారు. ఇది కేవలం అనువాదం కాదు, ఒక స్వతంత్ర కావ్యంగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది. ఈ పట్టిక చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, 11వ శతాబ్దంలో నన్నయ్యతో మొదలై 13వ శతాబ్దంలో తిక్కనదాన్ని ముందుకు నడిపి చివరికి 14వ శతాబ్దంలో ఎర్రనదాన్ని పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ వారి పాత్రను అద్భుతంగా పోషించారు. తరతరాలుగా సాగిన ఒక సాహిత్య సహకారానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ కవిత్రయం కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. ఒకరు మొదలుపెట్టిన ఒక గొప్ప పని శతాబ్దాల తర్వాత కూడా ఇతరులను ఎందుకు ప్రేరేపిస్తుంది?
ఆ కలలో ఉన్న శక్తా, దాని ప్రాముఖ్యత, లేక దాన్ని పూర్తి చేయటం మనందరి బాధ్యత అనే భావన? దీని గురించి ఆలోచించాలి. హలో, ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైనది. అక్షరాలకు ఎంత బలం ఉంటుందో, అసలు ఒక మంచి పుస్తకం ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని, వాళ్ళ జీవితాన్ని, చెప్పాలంటే ఒక దేశ భవిష్యత్తునే ఎలా మారుస్తుందో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చరిత్ర పుటలో తిరగేసి చూస్తే గొప్ప గొప్ప నాయకులందరి వెనుక ఒక కామన్ ఫౌండేషన్ కనిపిస్తుంది. అదేనండి పుస్తక పఠనం. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని సాహిత్యం, ఇంకా చెప్పాలంటే జ్ఞానం ఎంత లోతుగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. మరిలాంటి అద్భుతమైన పుస్తకాలన్నీ ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా? అవును, గ్రంథాలయాలు. అదేనండి మన పుస్తకాలయము. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా పంచుతున్నారో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. గ్రంథాలయాల్లో ఎన్నో రకాలు. పవిత్రమైన గ్రంథాలను జాగ్రత్తగా చూసుకునే ఆధ్యాత్మిక గ్రంథాలయాలు, మన గత వైభవాన్ని, చరిత్రను కాపాడే హిస్టారికల్ ఆర్కైవ్స్, అలాగే పల్లెపల్లెకు జ్ఞానాన్ని మోసుకుపోయే సంచార గ్రంథాలయాలు, అంటే మొబైల్ లైబ్రరీస్ అన్నమాట. ఇవి కాకుండా లక్షలాది పుస్తకాలతో విశాలంగా ఉండే మహాగ్రంథాలయాలు కూడా ఉన్నాయి. ప్రజలు జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని అద్భుతమైన మార్గాలున్నాయో చూడండి. సెక్షన్ 1, అత్యుత్తమ బహుమతి, ఒక మంచి పుస్తకం. ఇక మన మహాత్మాగాంధీ గారి ప్రయాణాన్నే తీసుకుందాం. అహింస, సత్యాగ్రహం లాంటి గొప్ప ఆయుధాలతో ప్రపంచాన్ని జయించిన ఆయన ఆలోచనలు అసలు ఎలా రూపుదిద్దుకున్నాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విదిన్ యూ అనే పుస్తకం గాంధీగారిని ఎంతగానో ప్రభావితం చేసింది. అవును, ఆ పుస్తకం చదివిన తర్వాతే ఆయన ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. అంతేకాదు, తన పవర్ఫుల్ వ్యాసాలను రాయడానికి ఆయన గ్రంథాలయాలను ఒక ప్రధాన వేదికగా వాడుకునేవారు. ఆలోచించండి, ఒక సింపుల్ పుస్తకం ఒక దేశ పితామహుడికే దారి చూపించిందంటే ఇక ఆ అక్షరాలకున్న పవర్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక పోరాట యోధుడికి జ్ఞానం పట్ల ఉన్న దాహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే భగత్ సింగ్ గారి జీవితం చూస్తే చాలు. ఉరికొయ్యను ముద్దాడే ముందు క్షణాల్లో కూడా ఎవరైనా ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదవగలరా? అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ భగత్ సింగ్ చదివారు. తనను ఉరితీయడానికి అధికారులు వచ్చినప్పుడు ఆయన స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం చదువుతూ ఉన్నారు. వాళ్లను చూసి ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి మరికొంత సమయం ఇవ్వండి అని అడిగారట. అంటే తన చివరి శ్వాస వరకు కూడా నేర్చుకోవాలనే ఆ తపన, ఆ కసి, పుస్తకాల పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్రలో పుస్తకాలను అత్యంతగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే. ఆయన ఏమన్నారో ఒకసారి గమనించండి. నా ఎదుగుదలకు కారణం పుస్తకాలే, అవి నా మంచి స్నేహితులు అని ఆయన బలంగా నమ్మారు. జీవితాంతం నేర్చుకునే విద్యార్థిలానే ఉండిపోవాలని, పుస్తకాలే మన పర్సనల్ గ్రోత్కి అసలైన గైడ్స్ అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఒక అత్యంత సామాన్య కుటుంబం నుండి వచ్చి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన ఆయన ప్రయాణంలో పుస్తకాల పాత్ర ఎంతో విశేషమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్లైడ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి లైఫ్ జర్నీని ఒకసారి చూద్దాం. ఎంతో సాధారణ, ఇంకా చెప్పాడంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేపథ్యం నుండి వచ్చిన ఆయన అసలు అమెరికా మరియు ఇంగ్లండ్లో ఒక గ్లోబల్ స్కాలర్గా ఎలా ఎదిగారు? దానికి సమాధానం గ్రంథాలయాలే. ఉదయం లైబ్రరీ తెరవగానే లోపలికి వెళ్లే మొదటి వ్యక్తి ఆయనే. అలానే రాత్రి మూసివేసేటప్పుడు బయటికొచ్చే చివరి వ్యక్తి కూడా ఆయనే. అంతేకాదు, ఆయన ఏకంగా 32,000 పుస్తకాలను సేకరించి తనతో పాటు ఇండియాకు తీసుకువచ్చారంటే ఆ నంబర్ వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ నిరంతర పఠనమే ఆయననొక గొప్ప మేధావిగా నిలబెట్టింది. ఇప్పుడు మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అనబడే సరోజినీ నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె జీవితాన్ని కూడా సాహిత్యం ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. పఠనం ద్వారా ఆమె సంపాదించిన అపారమైన జ్ఞానాన్ని అద్భుతమైన కవిత్వంగా, గొప్ప గొప్ప రచనలుగా మార్చారు. ఉదాహరణకు సరోవర్ రాణి లాంటి ఎన్నో లోతైన, భావగర్భితమైన రచనలు చేయడానికి ఆమెకు పుస్తకాలే అసలైన స్ఫూర్తినిచ్చాయి. మనం చదవడం ద్వారా పొందిన జ్ఞానాన్ని తిరిగి సమాజానికి అందమైన పదాల రూపంలో ఎలా అందించవచ్చో ఆమె జీవితం మనకు ఒక రోల్ మోడల్లా నేర్పుతుంది. సెక్షన్ 2, మన దగ్గరలోని నిధి, అదే పాఠశాల గ్రంథాలయం. ఇవన్నీ చూశాక అసలొక మంచి స్నేహితుడు అంటే ఎవరు అనిపిస్తుంది కదా. ఎప్పుడూ మనకు అండగా ఉంటూ, మనకు అనంతమైన జ్ఞానాన్ని పంచుతూ, మనకు కష్ట సమయాల్లో వివేకాన్ని అందిస్తూ, అలాగే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ జీవితాంతం తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. కరెక్ట్గా గమనిస్తే ఆ లక్షణాలన్నీ ఒక మంచి పుస్తకంలో మనకు కనిపిస్తాయి. పుస్తకం మనల్ని ఎప్పుడూ మోసం చేయదు, మనమీద విసుక్కోదు. ఎప్పుడు తీసి చదివినా సరే అది తన దగ్గరున్న అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు పంచుతూనే ఉంటుంది. అది పుస్తకానికున్న పవర్. ఇక ముగింపుగా ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ఈ విశ్లేషణను మనం ముగిద్దాం. ఇంతటి అద్భుతమైన చరిత్రను, పుస్తకాలకున్న పవర్ని తెలుసుకున్న తర్వాత మనం తీసుకుపోయే తదుపరి పుస్తకమేది? ఏదో ఒక కొత్త కథ కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర కావచ్చు, లేదా ఒక కొత్త సైన్స్ పుస్తకమే కావచ్చు. ఆ గ్రంథాలయంలో మీకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఆ ఒక్క పుస్తకం ఒక కొత్త ప్రయాణానికి, ఒక గొప్ప మార్పుకు ఖచ్చితంగా నాంది పలకవచ్చు.
మీ దగ్గరలోని లైబ్రరీకి వెళ్లి ఆ కొత్త నేస్తాన్ని పరిచయం చేసుకునే సమయం బహుశా ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి. మన అన్వేషణ ఇక్కడ్నుంచే మొదలవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.